సూదిల దారం ఎక్కేయడానికి మీ మామయ్య నాన్న తంటలు పడ్డాడు. అంటే ఇప్పుడత్తమ్మా మా మొదటి రాత్రి రోజు సూది రంధ్రం చిన్నగా ఉంది కదా, దారం ఏమో కాస్త పెద్దగా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చివరికి ఏమైంది? దూరిందా లేదా సూదిలో దారం? ఇంకేముంది, మెల్లగా కుట్టడం మొదలు పెట్టాడు. ఎలా? మెల్లగనా స్పీడ్గానా? ముందు మెల్లగా మొదలు పెట్టాడు, తర్వాత ఉండే కొందుకు స్పీడ్ పెంచాడు. అది ఉండాలంటే 2 గంటల్లో 5 సార్లు. 2 గంటలు 5 సార్లా? అవును. మావయ్య మంచి రసికుడు అన్నమాట. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బాబు. నువ్వేంటి నా మాట నేనే నమ్మలేదు. ఇప్పటికీ సందు దొరికితే చాలు సూదిలో దారం ఎక్కిస్తూనే ఉంటాడు. ఎంత వద్దని మొత్తుకున్నా విననే వినడు. అందుకే నీ మోడికి కావాల్సినట్టుగా కోఆపరేట్ చెయ్యి. ఎలా చేయమంటే అలా చెయ్యి. నా కాందాన్ని మొత్తం నీకిస్తా. ఇక నుంచి ఈ సీమ నీది. అల్లాడించు. అయినా అదే జోరు కొట్టడం, అదే జోరుగా కుట్టడం. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. అయినా ఈ వయసులో కూడా నీకు అంత ఓపిక ఎక్కడదత్తమ్మా? మీ మామయ్యకి దారం ఎక్కించింది నిద్ర పట్టదు, నాకు కూడా అలాగే అనుకో. రోజు అయితే బోర్ కొట్టదా? విసుగు అనిపించదా? పిచ్చి. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? బాగా వంగబెట్టి ఏమిటండి మీరు మాట్లాడేది? సైడ్ నొక్కి బిగించాడు. అప్పుడు బండి దారిలో పడింది. ఇంకొకటే కొట్టడం, ఆపడం, రేస్ చేయడం. నా బండి తట్టుకోలేక ఫుల్ హీట్ అయిపోయింది. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.